మరి కనకం గారు మీరేం చేస్తున్నారు? అరటిపూల లింగాల కూర వండుతున్నాను. అరటి పువ్వు లింగాల కూర. అమ్మో, అరటి పువ్వు లింగాల్లో ఉంటాయా? లోపల లింగాలు ఉంటాయి, వాటితో కూర అనమాట ఇది. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. అరటి పువ్వులు, అరటి లింగాలు, బంగాళదుంప, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎల్లుల్లిపాయలు, పోపు సామాన్లు, ఉల్లిపాయల ముద్ద, మసాలా ముద్ద, నూనె, పసుపు, కారం, ఉప్పు, జీడిపప్పు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? అరటి పువ్వు లింగాల కూర. ఓకే, మరి ముందుగా ఏం చేద్దాము? ముందు ఆయిల్ వేసుకొని అరటి పువ్వుని చూసి చాలా రోజులు అయింది, ఒకసారి ఇవ్వండి. నిజంగా అరటి పువ్వు ఎన్ని కనిపిస్తాయో ఇక్కడ కదా. అసలు సిటీస్ లో అంటే అరటి పువ్వు అనేది చాలా కష్టం దొరకడం. దీంతో మనం నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా అండి. చాలా ఇప్పుడు మనం కూర చేసుకుంటాం, ఇంకా ఏం చేసుకోవచ్చు? గారెలు వేసుకోవచ్చు. గారెలు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీడిపప్పు వేయించి తీసుకోవాలి. వేయించుకొని తీసేసుకోవాలా? జస్ట్ మనం గార్నిష్ గురించి అంతే. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇది? ఓకే, తీసేసుకోవచ్చేమో. తీసేసుకోవచ్చు. కానీ అరటి పువ్వు ఉడకడానికి ఏదో టైం తీసుకుంటుంది అంటారా? తీసుకోదండి, తొందరగా అయిపోతుంది. పోపు గింజలు వేసుకోవాలి, కరివేపాకు, అది ఉల్లిపాయల మురగ పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. కనకం గారు మీరు చాలా సైలెంట్ అనుకుంటా కదా? అందరూ అంటుంటారేమో రెగ్యులర్ గా, అంతేనా? ముగ్గురు పిల్లలు అన్నారు కదా, ముగ్గురు మాకు పిల్లలే. మీరు సైలెంట్ గా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్కూల్ డుమ్మాలు కొట్టేసి, కాలేజ్ డుమ్మాలు కొట్టేసి సినిమాలు చూస్తూ ఉంటారు. మరి ఎలా బెదిరిస్తారు మీరు? మిమ్మల్ని చూస్తే బెదిరించారు. అమ్మ దగ్గర మొత్తం వాళ్ళు బోల్డ్ గారాలు వెళ్తారు, అంతేనా? బాగా గారవంగా ఉంటారు మీ దగ్గర. సో వాళ్ళ డాడీ అంటే భయం అనమాట. మీ దగ్గరే అన్ని ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారనమాట. మీరే పిల్లల్ని పాడు చేస్తున్నారు. దేనికైనా చిరునవ్వు. సరేనండి, చిరునవ్వుతో వంట చేయండి. మసాలా వేసేయాలండి. మసాలా సామాన్లు అదే గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాయ, దాల్చిన చెక్క, ఎల్లుల్లిపాయ. సో వాటిలో పేస్ట్, కారం వేసుకోవాలి. ఓకే, చిటికెడు పసుపు. ఓకే, తగినంత ఉప్పు అండి. ఇవి వేసేసుకోవాలండి అందులో. ఇవి ఉడకబెట్టిన అంటే ఇది ఉప్పు వేసి ఉప్పు ఉడకబెట్టాలన్నమాట. అందుకే మనం కొంచెం వేసుకునేటప్పుడు కర్రీ చేస్తున్నప్పుడు ఉప్పు విషయంలో కొంచెం జాగ్రత్త పాటించాలి. అండ్ లింగాలంటే ఇవి కదండి. కొద్దిగా వాటర్ బంగాళదుంపలో కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి 2 విజిల్స్ కి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేయాలి, ఇంకొంచెం వాటర్ కొద్దిగా చాలు కదా. ఇది ఒకసారి కలిపేద్దాం. ఒకసారి మూత 3 విజిల్స్ కదా? ఒక విజిల్ చాలండి. అంటే బాయిల్ చేస్తాను కదా. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేశారు కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది. మామూలుగా బాయిల్ చేయకుండా ఒకసారి తీయండి. అది అరటి పువ్వు కదా. ఇప్పుడు మనం దీని లోపల యూస్ చేస్తామా? దీని లోపల ఇది ఉంటుంది అంటే ఈ పైవి లేయర్స్ అన్ని తీసేసుకుని లోపల మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇంక ఈ లేయర్స్ తో మనకి పని లేదు. అసలు ఏ రకంగా యూస్ చేయాలి? ఓకే, కార్తీక దీపాలకి. ఓకే, సో దేవుడికి బాగా పనికొస్తుంది అనమాట. అండ్ మిగతాకి మన పొట్టకి. ఓకే, మంచి చిట్కా చెప్పచ్చు కదా వరలక్ష్మి గారు? చెప్తాను. వర్షాకాలం కాళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా ఎక్కువగా. మర్రి చెట్టు పాలు పగిలిన చోట రాస్తే మంచి ఫలితం ఇస్తుంది. మర్రి చెట్టు పాలు ఎక్కడైతే కాల్లో పగిలిందో రాస్తే బాగా మంచి ఫలితం. చెట్టు నుంచి వచ్చే పాలు. సో చాలా అవసరమైన చిట్కా అండి మనకి ఇది. చలికాలంలో అలాగే వర్షాకాలంలో కాళ్ళు పగులుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మర్రి చెట్టు ఆకుల్లోంచి మనకి వస్తుందంట పాలు. సో ఆ పాలు తీసుకుని పగిలిన చోట రాస్తే ఎంతవరకు ఉపశమనం ఉంటుందంట. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి విజిల్ రాబోతుంది కదా, ఒక విజిల్ వస్తే సరిపోతుంది అన్నారు మనకి. ఓకే ఓకే, విజిల్ వచ్చింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీని ప్రెషర్ పోయేంత వరకు ఉండాలి కదా. ఓకే, మరి ఇక్కడ వేమగిరిలో తినడానికి ఏది ఫేమస్? ఇప్పుడు కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు. ఎప్పుడో సినీ కవి వర్ణించేశారు, నీకు ఆత్రేయపురం కాజాలు సంథింగ్ లేవా అనుకుంటూ ఛత్రపతి సినిమాలో. మరి అలాగే వేమగిరిలో ఏంటి స్పెషాలిటీ? బెల్లవచ్చు బాగుంటుందండి. బెల్లవచ్చు బాగుంటుందా? సో ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి ఖచ్చితంగా తీసుకెళ్తారు అనమాట. మరి నాకేది తీసుకురాలేదు. ఆప్యాయత అనురాగాలు అంటారు, ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడతారు. బెల్లవచ్చు ఏదంటే తీసుకురాలేదు, టూ మచ్. ఓకే, మరి చూద్దామా ఎంతవరకు వచ్చిందో ప్రెషర్. ఓకే, మూత తీసేయండి. సో మన కర్రీ అయిపోయినట్టే. అయితే మనం బౌల్లోకి తీసేసుకుందాం చక్కగా. అరటిపూల లింగాల కూర రెడీ అయిపోయింది.
వేడిగా అరటి పువ్వు లింగాల కూర రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అరటి పువ్వు లింగాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వులు, ఆలు, కారం, పసుపు, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, వెల్లుల్లి పేస్ట్, పోపు గింజలు, నూనె, ఉప్పు, జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 గరిటెలు నూనె పోసి అది కాగాక జీడిపప్పు వేసి వేయించి పక్కకు తీయాలి. అదే నూనెలో పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాక ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక 2 టేబుల్ స్పూన్ల కారం, పసుపు, తగినంత ఉప్పు, బాయిల్ చేసిన అరటి పువ్వులు, అరటి లింగాలు, బంగాళదుంప ముక్కలు వేసి తగినన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించి బౌల్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, అరటి పువ్వు లింగాల కూర రెడీ.